గుంటూరు చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జడ్పీ సర్కిల్ దాటి కలెక్టరేట్ మీదుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలంతా జన సందోహంగా ఆయన వెంటరాగా ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకోబోతున్నారు. మా కరెస్పాండెంట్ రవీందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. రవీందర్, ఎక్కడా పార్టీ పిలుపునిచ్చిన పరిస్థితి లేదు పర్యటనకు రావాలని, కేవలం ఒక పరామర్శ కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున జనం ఆయనతో పాటు రావడం కనిపిస్తోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం ఎక్కడి వరకు చేరుకున్నారు? వివరాలేంటి? ప్రస్తుతం వైఎస్ జగన్ కలెక్టరేట్ వరకు చేస్తున్నారు. గుంటూరులోని కలెక్టరేట్ సెంటర్ లో ప్రస్తుతం వైఎస్ జగన్ ఉన్నారు. ఇప్పటికీ చుట్టుకుంట దాటి కలెక్టరేట్ దగ్గరకు వచ్చేసరికి భారీగా జన సమూహం ఉంది. మామూలుగా గుంటూరు సిటీలోకి ఆయన ఎంటర్ అయింది ఖచ్చితంగా 1 గంట సమయంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2:30 అయింది. కేవలం 3 కిలోమీటర్ల దూరం కూడా దాదాపు 1:30 పైగా సమయం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అడుగడుగునా కూడా జనం పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్ బయటికి కార్లోంచి బయటకు వచ్చి అభివాదం చేస్తూ కార్యకర్తలకు ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతి చోట ప్రతి సెంటర్ లో కూడా అడుగడుగునా కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నిజానికి జగన్ కేవలం అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాత్రమే వెళ్తున్నారు. ఇది పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంగా చూడటం, లేదంటే పార్టీ పిలుపునివ్వడం కానీ ఏమీ లేదు. కేవలం జగన్ చూడటం కోసం మాత్రమే వచ్చారు. అంతేకాదు గడిచిన 20 నెలలుగా జరుగుతున్నటువంటి ఆటవిక రాజ్యం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో దీని అంతటి కూడా చెక్ పెడుతూ జనం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ప్రజల మీద అమలు చేస్తున్నటువంటి అధికార కూటమి నాయకులకు చెంపబెట్టులాగా ఈ జనం రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్ కు తమ సంఘీభావం తెలుపుతూ ఆయనతో కలిసి అడుగులు వేస్తూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 10:30కి తాడేపల్లిలో బయలుదేరినప్పటి నుంచి కూడా జగన్ కాన్వాయ్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. కేవలం జగన్ కాన్వాయ్ని మాత్రమే పంపించి ఆయనతో వస్తున్నటువంటి మిగతా వెహికల్స్ ఏది కూడా ముందుకు పోనీయకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా కార్యకర్తలు ఎక్కడా తగ్గకుండా వేరే వేరే మార్గాల్లోంచి కూడా జగన్ కోసం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ విధంగా గుంటూరు సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత 1 గంట ప్రాంతంలో ఏట్కూరు బైపాస్ రోడ్ దగ్గర గుంటూరు సిటీలోకి జగన్ కాన్వాయ్ ఎంటర్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్ వెహికల్ లోపల కూడా కూర్చోడానికి వీలు లేకుండా డోర్ లో నిలబడి ప్రజలకు అభివాదం తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే వచ్చినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వారందరికీ అభివాదం చెప్పేందుకు ఆయన డోర్ లోనే నిలబడి ముందుకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. ఒకటే చెప్పుకోవచ్చు, పార్టీ పిలిపివ్వకపోయినా కూడా కేవలం ఈ జంగిల్ రాజు ఏదైతే కొనసాగుతుందో ఆంధ్రప్రదేశ్ లో దానికి ఆ జంగిల్ రాజు సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో జనం రోడ్ల మీదకి వస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా మార్పు వస్తుందా? మనం పరిపాలన చేయడానికి అధికారంలోకి వచ్చాం కాబట్టి పరిపాలన సక్రమంగా చేద్దాం, పారదర్శకంగా చేద్దాం అనేటువంటి ఆలోచన చేస్తున్నా, లేదంటే ఎప్పట్లాగే ఇంకా ఆటవిక రాజ్యాన్ని కొనసాగిస్తున్నా అనేది జనాన్ని చూసిన తర్వాతైనా ప్రభుత్వం ఏదైనా మార్పు వస్తుందో చూడాల్సింది. ఇక జగన్ పర్యటన సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం కలెక్టరేట్ సెంటర్ లో జగన్ ఉన్నారు. ఇక్కడ నుంచి అంబటి రాంబాబు నివాసం కేవలం 2.5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి ఆయన వెళ్లేసరికి మరొక గంట సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అడుగడుగున జనం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అవుతున్నట్టు జగన్ కూడా కార్యకర్తలకి చెప్తూ ఉన్నారు. నచ్చ చెప్తూ అదండి ముందుకు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సమయం చాలా అవుతుంది, వెళ్దామంటూ కూడా ఆయన సైకిల్ ద్వారా చెప్తూనే ఉన్నారు. అయినప్పుడు కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జగన్ కు తమ సంఘీభావం తెలపడంతో పాటు ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది పుష్పగుచ్చాలు తీసుకుని రావడం ఆయనకు చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలయ్యే విధంగా చూడండి, మీ వెంట మేము ఉంటామంటూ కూడా జనం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఆటవిక రాజ్యం ఏ స్థాయిలో కొనసాగుతుందో, సాధారణ ప్రజలు కూడా ఏ స్థాయిలో ఆగ్రహంతో రోడ్డు మీదకి వచ్చారనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కలెక్టరేట్ దాటి వైఎస్ జగన్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కూడా కలెక్టరేట్ సమీపంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో కాన్వాయ్ ఇక్కడ ఆగిపోయింది. ట్రాఫిక్ ముందుకు వెళ్ళలేనంతగా జనం ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో చాలా చిన్నగా వైఎస్ జగన్ కాన్వాయ్ ముందుకు వెళ్తుంది. వచ్చిన వారందరూ కూడా అభివాదం తెలియజేస్తూ
జగన్ ముందుకు వెళ్తూ ఉన్నారు. రవీందర్, ఉదయం చూసాం అటు చెక్ పోస్టులు పెద్ద ఎత్తున పెట్టారు, అష్టదిగ్బంధనం చేసినట్టుగా కనిపించింది, ఎక్కడికక్కడ పోలీసులు కనిపించారు. వారందరినీ దాటుకుని ఈ స్థాయిలో జనం రావడం కనబడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే గత పర్యటనల కంటే అటు ఒంగోలు కానీ లేదంటే ఇదే గుంటూరు వెళ్ళినప్పుడు కానీ అప్పటికంటే రెట్టింపు జనం ఈసారి కనిపిస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు ఎంత అణచివేయాలని చూస్తున్నారో అంతకు మించి జనం అయితే వస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా ఇది మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఇదే గుంటూరుకి మిర్చి మార్కెట్ యార్డ్ లో రైతులు సందర్శించడానికి వైఎస్ జగన్ వచ్చిన సమయంలో కూడా ఇదే విధంగా పోలీసులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రకాశం జిల్లా పొదిలి వెళ్ళినప్పుడు పొగాకు రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు అదే పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లా బంగారపల్లిలో మామిడి రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు కానీ, తర్వాత ఈ మోతా తుఫాన్ తోటి ఎఫెక్ట్ అయిన ధాన్యం రైతుల పరామర్శకు కృష్ణా జిల్లాలో వెళ్ళినప్పుడు కానీ, ఇట్లా ఎక్కడికి వెళ్ళినా సరే రైతులను కానీ ఇతర ఏ వర్గాన్ని కూడా జగన్ దగ్గర రానికుండా చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో కూడా ఇదే విధంగా పోలీసులు చెక్ పోస్టులు అడ్డం పెట్టి రానికుండా చేసినప్పుడు కూడా పొలాల్లో నుంచి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే పరిస్థితి ఈ రోజు కూడా కనిపిస్తుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా అనేక మార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చి మీరు కూడా జగన్ పర్యటనలో పాల్గొనడానికి వీల్లేదంటూ నోటీసులు కూడా ఇచ్చారు. మరోవైపు తెల్లారిపాటికి గుంటూరు నగరాన్ని అష్టదిగ్బంధనం చేసి చుట్టూతా కూడా నలువైపులా రవీందర్, మీ వాయిస్ కట్ అవుతుంది. చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కనిపిస్తోంది. ఇప్పుడే గుంటూరు కలెక్టర్ కార్యాలయం దాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోవడానికి జన ప్రభంజనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట వస్తూ మొత్తం జనమంతా కూడా ముందుకు కదులుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఆయన వెహికల్లోంచి బయటకు వచ్చి అభివాదం చేస్తూ అలాగే కార్ బయట నించోవడం కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి నివాసానికి చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నా పెద్ద కొడుకు జగనంటాడు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి, ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా, గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు, తిన్నారే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు, జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు, ప్రజల మనిషివి ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి, జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. నా పెద్ద కొడుకు జగనంటాడు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి, ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా, గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు, తిన్నారే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు,
పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టిన వాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ కోరు పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు తినకు తిన్నారే జనం